నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సంజయుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి సందేశాన్ని అందించేటటువంటి ప్రయత్నంలో ఉండగా ధర్మరాజు గారు మొట్టమొదట సంజయుడిని పలకరిస్తూ ఆయన మీద గౌరవభావాన్ని ఆవిష్కరించినప్పటికీ ధృతరాష్ట్రుడి యొక్క దుర్మార్గ బుద్ధిని దృష్టిలో పెట్టుకుని పెదతండ్రి యొక్క కుశలాన్ని అడుగుతున్నట్లే అడుగుతూ తన యొక్క ఆక్రోశాన్ని కూడా అన్యాపదేశంగా అంతర్లీనంగా అందులో ఆవిష్కరించినటువంటి ఘట్టం దగ్గర మనం ఉన్నాం. అందులో అంటాడు, దుర్యోధను నింటంతకు కార్యమునకు ఖడ్గమునకు కలవాడై చాతుర్యంబు మెరయు కర్ణుని ఆర్యత్వము చెల్లుచున్న ఎదియే నిమ్మిన్. ఆ కుశల ప్రశ్నలు వేసేటప్పుడు ధృతరాష్ట్రుని యొక్క అనుగ్రహ విశేషం చేత మేమందరం చాలా బాగున్నాం. అది పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా కనపడుతుంది. అలాగే పాండవుల యొక్క బలములు పూర్వం కౌరవులకు తెలియనివా, ఘోషయాత్రలో వాళ్ళు చూడలేదా అని ఒక ప్రశ్న వేశాడు. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, అసలు ధృతరాష్ట్రుని యొక్క కుటుంబానికి నిజానికి చెందనివాడు. ధర్మరాజు గారికి తెలియదు కదా, తనకే స్వయంగా అన్నగారు కర్ణుడు అన్న విషయం. కర్ణుని యొక్క క్షేమం గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి పెదనాన్నగారు అయినటువంటి ధృతరాష్ట్రుడి గురించి కానీ ఆయన యొక్క సంతానమైనటువంటి దుర్యోధనాదుల గురించి కానీ ప్రస్తావన చేస్తున్నప్పుడు కుటుంబ పరంగా అయితే కర్ణుని యొక్క క్షేమం గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ ధర్మరాజు గారు కర్ణుడి గురించి ప్రస్తావన చేస్తూ కర్ణుడి యొక్క క్షేమాన్ని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించడంలో కూడా ఎంత గంభీరంగా అడిగాడంటే, దుర్యోధను నింటంతకు కార్యమునకు ఖడ్గమునకు కలవాడై చాతుర్యంబు మెరయ కర్ణుని ఆర్యత్వము చెల్లుచున్న ఎదియే నిమ్మిన్. దుర్యోధనుడి ఇంట్లో ఏదైనా కార్యాలు జరుగుతుంటే, దుర్యోధనుడి ఇంటికి సంబంధించినటువంటి విషయములు జరుగుతుంటే తగుదునమ్మా అని చెప్పి అక్కడ పేచీలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా మాట్లాడడానికి అలవాటు పడిపోయి నిష్కారణమైనటువంటి శత్రుత్వాన్ని కల్పించడంలో తన యొక్క చాతుర్యాన్ని బాగా ప్రదర్శించేటటువంటి కర్ణుడి యొక్క పెద్దరికం నడుస్తోందా అని అడిగాడు. నిజానికి అత్యంత సారవంతమైనటువంటి విషయాన్ని అడిగాడు. ఎందుచేత అంటున్నానంటే ఆ మాట, ఇక దుర్యోధనాదులు కానీ ధర్మరాజాదులు కానీ ఇక మళ్ళీ కలుసుకోవడానికి వీలు లేని భయంకరమైన శత్రుత్వం ఏర్పడడానికి కారణమైనది కర్ణుని యొక్క ప్రవర్తన. సభలో ద్రౌపదీ వస్త్రాపహరణానికి కారణమయ్యేటట్టుగా మాట్లాడినటువంటి వాడు కర్ణుడు. దుర్యోధనుడు తన తొడకొట్టి చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమ్మని సంజ్ఞ చేసేటట్టుగా ప్రోత్సహించి మాట్లాడినవాడు కర్ణుడు. కర్ణుడు అలా మాట్లాడబట్టి విపరీతాలు సంభవించాయి. భీముడు దుర్యోధనుని యొక్క తొడలు విరగ్గొడతానని, దుశ్శాసనుని యొక్క గుండెలు బద్దలగొట్టి యుద్ధభూమిలో నెత్తురు తాగుతానని ప్రతిజ్ఞ చేశాడు. అది ఇక మళ్ళీ ఆ సోదరులు కలుసుకోవడానికి వీలు లేనటువంటి పెద్ద అగాధాన్ని సృష్టించింది. నిజానికి అసలు ధర్మరాజాదులు వెళ్ళినది ఎవరి ఆహ్వానం మీదకి వెళ్ళారు? ధృతరాష్ట్రుడు ఆహ్వానించాడు కాబట్టి వెళ్ళారు. ఏ ఆహ్వానానికి వెళ్ళారు? ఏదో మేము కొత్తగా సభామంటపం నిర్మాణం చేశాం హస్తినాపురంలో, ఆ సభామంటపంలో మీ అందరూ కూడా వచ్చి బంధువులు కనుక కూర్చొని సుహృద్యూతం ఆడండి అని చెప్పి ఆహ్వానం చేస్తే వెళ్ళారు. అది కేవలం కుటుంబ సంబంధమైనటువంటి విషయం. కుటుంబ సంబంధమైన విషయంలో అక్కరలేని విషయాలను తగుదునమ్మా అని జోక్యం చేసుకుని సామాన్యమైనటువంటి దెబ్బలాట కాదు, ఇక అది మహాభారత యుద్ధం వరకు వెళ్ళిపోగలిగినంత స్థితిలో దానిని తన మాటల చేత తిప్పినవాడు కర్ణుడు. కాబట్టి అటువంటి పెద్దరికం కర్ణుడిది నడుస్తోందా అని అడుగుతున్నాడు. అన్యాపదేశంగా సమస్త సమాజానికి కూడా ధర్మరాజు గారు ఒక సందేశాన్ని అందిస్తున్నాడు. ఇంటికి ఒక పెద్ద ఉండడం, ఓ పెద్దరికం ఉండడం ఎప్పుడూ తప్పు కాదు.
ఆయన తన కుటుంబంలో సభ్యుడే అయి ఉండాలి అన్న నియమం కూడా ఉండదు. సమాజంలో పెద్దరికం ఉన్నవారు, అనుభవం ఉన్నవారు, ఔదార్యంతో మంచి సలహా ఇవ్వగలిగినటువంటి వాళ్ళని పెద్దరికాన్నిచ్చి సలహా సంప్రదింపులు చేయడం అన్నది లోకంలో ఉన్నటువంటి సంప్రదాయం. కానీ ఒక కుటుంబ వ్యవహారం నడుస్తున్నప్పుడు కేవలం దాన్ని కలహం కింద మార్చడం, తన వ్యక్తిగతమైనటువంటి కక్షా కార్పణ్యాల్ని తీర్చుకోవడానికి ఒకరి ఇంటి ఆంతరంగికమైన విషయాల్లోకి ప్రవేశించి అక్కర్లేని విషయాల్లోకి తీసుకెళ్ళి అది జటిలమైన ముడిపడిపోయి భయంకరమైన యుద్ధానికి దారి తీసేటట్టుగా స్వప్రయోజనానికి వాడుకునేటటువంటి లక్షణం ఉన్నవాడి ఇంటికి పెద్దరికం నిష్కారణంగా పొందితే దాన్ని ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు అనుమతిస్తే చిట్ట చివరికి అది ఎంత ప్రమాదకరమైన స్థితికైనా వెళ్ళిపోతుంది. అందుకే ఇంట్లో పెద్దరికం ఎవరిదో వాళ్ళు పెద్దరికం అంటే కేవలం వాళ్ళు మాట్లాడడమే కాదు, వాళ్ళ కుటుంబంలో ఎవరు సలహా చెప్పాలి, ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఎటువంటి పరిణతి ఉన్నవాడు మాత్రమే మాట్లాడాలి అన్న విషయంలో జాగరూకుడై ఉండాలి. లేకపోతే కుటుంబాలు చాలా పెను ప్రమాదానికి లోనవుతాయి. మాట ఎంత ఇబ్బందికైనా తీసుకెడుతుంది. యథార్థానికి కర్ణుడికి వ్యక్తిగత వైషమ్యం అర్జునుడి మీద ఉన్నటువంటి వ్యక్తిగత వైషమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణుడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన చిట్ట చివరికి ఏమైంది అంటే ఇక మళ్ళీ దుర్యోధనాదులు కానీ పాండవులు కానీ కలుసుకోవడానికి వీలు లేనటువంటి పెద్ద అగాధం ఏర్పడింది. అటువంటి అగాధం ఏర్పడుతున్నప్పుడు మా ఇంటి విషయాల్లో నువ్వెవరివి మాట్లాడడానికి, నువ్వెందుకు ఒక పరిధిని దాటి ప్రవర్తిస్తున్నావు అని అక్కడ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలైన వారెవరున్నారో వారెవరూ అడగలేదు. వాళ్ళు దాన్ని తమ కుటుంబ సమస్యగా భావించుంటే తన కోడలకు సంబంధించిన విషయం. ద్రౌపదీదేవి ఎవరో కాదు, సాక్షాత్తుగా ధృతరాష్ట్రుడి యొక్క కోడలు. ఎందుకంటే అవతల పాండురాజు గారు లేడు. కోడల్ని సంరక్షించుకోవలసినటువంటి అవసరం మరింత ఎక్కువగా ఇప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క భుజస్కంధముల మీద ఉంది. ఉన్నప్పుడు అసలు కుటుంబ సభ్యుడు కానివాడు అనవసరపు జోక్యం చేసుకుని నిష్కారణమైన ప్రసంగాలు చేస్తూ అక్కరమాలిన మాటలు మాట్లాడుతుంటే తన కోడలి గౌరవమే పోతున్నా ఊరుకున్నాడే పెద్దాయన. అది ఎంత ప్రమాదానికి వెళ్ళింది. అలా మాట్లాడి నిష్కారణమైన పేచీలకి దారి తీసేటట్టుగా చొరవ తీసుకునేటటువంటి కర్ణుని యొక్క పెద్దరికం అలాగే నడుస్తోందా? ఎంత గొప్పగా అడిగాడు అంటే అటువంటి పరిస్థితి ఏ కుటుంబంలోనూ రాకూడదు. ఏ కారణం చేత కూడా తన ఇంట్లో ఉన్న వాళ్లతో తనకి సమస్య ఉండొచ్చు, అది వేరు. కానీ తన కొడుకులు, తన కోడళ్ళు అన్న విషయానికి వచ్చేటప్పటికీ అంతకన్నా ఎక్కువ మాత్రం ఎప్పుడూ ఎవరూ అయ్యే అవకాశం ఉండడానికి వీల్లేదు. ఆ గౌరవం అంతే, ఆ నిబంధన అంతే. కుటుంబ క్షేమాన్ని చూడాలనుకున్నవాడు, విశాల హృదయం ఉన్నవాడు, ఇంటి యజమానిగా పెద్దరికాన్ని నిలబెట్టుకోవలసిన వాడు ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వవలసినటువంటి ప్రేమ వాళ్ళ పట్ల చూపించాలి. అంతేకాని తన కోడలే అమర్యాద పొందుతుంటే ఎవరో జోక్యం చేసుకుని నిష్కారణపు మాటలు మాట్లాడుతున్నా సహించి ఊరుకోవడం ఇంటి యజమాని పెద్దరికం కాదు. అది ఆనాడు సభలో జరిగింది, ఇవాళ యుద్ధం వైపుగా అడుగులు వీస్తోంది. ఆ పెద్దరికం ఇప్పటికీ కర్ణుడిది అలాగే సాగుతోందా అంటే ఎంత ప్రమాదపు అంచులలో ఆ కుటుంబం నడుస్తోంది. ఆ కుటుంబ యజమాని తన కుటుంబాన్ని సరిగ్గా చక్కపెట్టుకోలేకపోవడం, అనవసరపు జోక్యాలు అంగీకరించడం చివరికి ఇంత పెద్ద సమస్యకి కారణమైంది. కాబట్టి ఏమో ఎప్పుడు ఎక్కడైనా ఎవరికైనా తటస్థించవచ్చు. కాబట్టి ప్రతి కుటుంబంలో ఉండేటటువంటి యజమాని నిష్కారణపు జోక్యం తన కుటుంబం విషయంలో వ్యక్తిగత ప్రయోజనం కోసం పెద్దరికం తీసుకునేటటువంటి వాళ్ళకి అనుమతి ఇవ్వకూడదు. జాగ్రత్తగా ప్రవర్తించవలసి ఉంటుంది. అది విశాల హృదయం ఉన్నవాడు, తన కుటుంబ సభ్యుడు కాకపోయినా
తన కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువ పరిణతితో ప్రవర్తించేవాడు, క్షేమాన్ని చూసేటటువంటి వాడు, అటువంటి వ్యక్తి అయితే తప్పకుండా ఆ స్థానం ఇవ్వవలసింది. ఆ ఇవ్వడం అనేటటువంటి దాంట్లో పరిణతి చూపించనటువంటి పెద్దరికం ఎంత ప్రమాదానికి తీసుకెళ్ళిందో చెప్పకుండా ధర్మరాజు గారు అంత అద్భుతంగా ఏదో క్షేమం అడుగుతున్నట్టుగా అడిగి చూపించాడు. అడిగి తర్వాత సంజయుడు ధర్మరాజు గారు ధర్మమునందు చాలా అనురక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన పాటించవలసినటువంటి ధర్మం విషయంలోనే అనుమానం కలిగేటట్టుగా ప్రసంగం చేశాడు. ఇప్పుడు యుద్ధం చేయడం ధర్మం అనుకుని నువ్వు యుద్ధం చేస్తే ఇంతకాలం నుంచి నువ్వు చేసిన అరణ్యవాసం, అజ్ఞాతవాసం, నువ్వు పట్టిన ఓర్పు నిష్ఫలితములైపోతాయి. ఎందుకని అంటే నువ్వు ఇప్పుడు యుద్ధం చేస్తే బంధుకోటిని, స్నేహితుల్ని అందరినీ చంపవలసి ఉంటుంది. ఆ నిత్తుటి కూడి వలన నీకేం ప్రయోజనం? ఇంతకుముందు నువ్వు ఏం చేసి మనశ్శాంతి పొందావో అదే ఇప్పుడు కూడా కొనసాగించి మనశ్శాంతి పొందు అని అన్యాపదేశంగా ధృతరాష్ట్ర హృదయాన్ని మీకు రాజ్యం ఇవ్వరు, కానీ మీరు యుద్ధం కూడా చేయకూడదు అని ఆవిష్కరిస్తే అందులో ఉన్న గడుసుతనాన్ని, అందులో ఉన్న మోసాన్ని, అందులో ఉన్న కపటాన్ని ప్రత్యేకించి ఇంటి పెద్ద అయినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క లోభబుద్ధిని ఎవరు సంజయుణ్ణి ఇలా ప్రేరేపించి పంపించారో పసిగట్టినటువంటి ధర్మరాజు గారు జవాబు చెప్తున్నారు. సంజయుడు తనంత తానుగా మాట్లాడితే ఇలా మాట్లాడాడు. తనంత తాను మాట్లాడిన వాడు కాడు, ధృతరాష్ట్రుడి యొక్క ప్రోద్బలం చేత మాట్లాడుతున్నాడు. అంటే కొడుకుది ఎంత మూర్ఖత్వమో తండ్రిది అంత లోభగుణం. అంత లోభగుణం ఉన్నవాడు కాబట్టే సంజయుణ్ణి వినియోగించి ఇటువంటి రాయబారానికి ఉపయోగించాడు. అది గమనించలేనంత అమాయకుడు ధర్మరాజు కాడు. అందుకే మాట్లాడేటప్పుడు ఎక్కడ స్పష్టంగా మాట్లాడాలో అక్కడ స్పష్టంగా మాట్లాడకుండా నిష్కారణమైనటువంటి అయోమయానికి గురవడం కానీ, మొహమాటానికి పోవడం కానీ జరగకూడదు. ఈ విషయంలో నేను నా ఆలోచనని స్పష్టంగా ఉంచుకొని నా నిర్ణయాన్ని కూడా అంత స్పష్టంగానూ చెప్పవలసి ఉంటుంది అన్న చోట అంత స్పష్టంగానూ మాట్లాడవలసి ఉంటుంది. లేకపోతే ఏదో అవతల వారి కాపట్యానికి కాపట్యమే జవాబు అన్నట్లుగా ఎంత అయోమయంగా సంజయుడు మాట్లాడాడో అంత అయోమయంగా ధర్మరాజు గారు కూడా మాట్లాడితే అప్పుడు ధర్మరాజు గారి గొప్పతనానికి అర్థం ఏముంటుంది? అందుకే ధర్మరాజు గారి యొక్క గొప్పతనం 3 విషయాల్లో కనపడుతుంది. ఒకటి, వచ్చినటువంటి వ్యక్తిని అంత గౌరవించాడు, రాయబారి అని గౌరవించాడు. 2, సంజయుని యొక్క శీల వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవించాడు. 2, చెప్తున్నప్పుడు ఆ మాటలు తనకి ఎంత ఇబ్బంది కల్పించేవైనా, ఎంత అంగీకారయోగ్యములు కాకపోయినా ఆశాంతము విన్నాడు. వినడం ఒక పెద్ద కళ. సాధారణంగా మనకి ఇష్టం లేని మాట, మనం అంగీకరించలేని మాట అయితే ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుని మన అభిప్రాయం చెప్పేసి దాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తాం తప్ప పూర్తిగా వినడానికి ఇష్టపడం. కానీ ఒక విషయాన్ని ఒకళ్ళు ప్రతిపాదిస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఆశాంతం విని అప్పుడు దాని మీద తన నిర్ణయాన్ని చెప్పడం, తాను ఆ చెప్పేటప్పుడు ఆగి బాగా ఆలోచించి స్పష్టతతో ఒక నిర్ణయాన్ని తీసుకుని నిర్మోహమాటంగా నిర్ణయాన్ని ప్రకటించగలగడం ఒక ప్రజ్ఞ. ఎందుకని అంటే అదేదో చిన్న విషయం కాదు. మీరు పెళ్ళికి వస్తారా అంటే పెళ్ళికి వస్తాను రాను అన్న చిన్న విషయం ఏం కాదు అది. ఇప్పుడు ధర్మరాజు గారు ఏం చెప్తున్నాడు అన్నది యుద్ధానికి దారి పరుస్తుంది కాబట్టి ఆయన నిర్మోహమాటంగా చెప్పవలసి ఉంటుంది. ఈ 3 విషయాలు ధర్మరాజు గారు దార్శనికుడై నిర్వర్తించాడు. అందుకే సంజయుడు చెప్పినటువంటి రాయబారానికి తాను ప్రత్యుత్తరం చెప్పవలసి వస్తే నిర్మోహమాటంగా తన ఆలోచనల యందు పరమస్పష్టతతో ప్రవర్తించాడు. అన్నిటికన్నా జీవితంలో ఇతరుల విషయాన్ని ఎత్తి చూపించడం కన్నా ముందు తన ఆలోచనలో తనకి స్పష్టత ఉండాలి. నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నానా అన్న విషయంలో చేద్దాం అనుకుంటున్నాడా చెయ్యొద్దనుకుంటున్నాడా అన్నది స్పష్టత ఉండాలి. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు ఏదీ స్పష్టత లేకుండా ప్రవర్తించేవాడు జీవితంలో ఏదీ సాధించలేడు.
మీరు చూడండి, ఒక కార్యాన్ని ప్రారంభం చేస్తాడు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చాలా అట్టహాసంగా, ఇక తాను జీవితంలో అది సాధించి తీరుతానన్నంత ఉత్సాహంగా మొదలు పెడతాడు. ఆ మొదలుపెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం నిలబెట్టుకుని దాన్ని సాధించలేడు. 4 రోజులు అయ్యేటప్పటికీ తాను అందులో నిరుత్సాహం పొందడానికి ఎంత విషయం ఉంటుందో అంత విషయాన్ని మూట కట్టుకుని నెత్తికి ఎత్తుకుంటాడు. నెత్తికి ఎత్తుకుని కుంగిపోయి అందులో ఏమీ ఆస్వాదించలేక వదిలిపెట్టేస్తాడు. అప్పుడు ఆలోచన యందు స్పష్టత లేదు. అలా 4 సార్లు జరిగిందనుకోండి, 5వసారి మీరు ఏదైనా ఒక కార్యక్రమం విషయంలో నేను దీన్ని తప్పకుండా మొదలెట్టి సాధిద్దాం అనుకుంటున్నాను అంటే ఎవరు నమ్మరు. ఆయన అలా అంటారు, కానీ ఆయన దేనియందు కూడా స్పష్టమైన బుద్ధితో, ధృతితో, కృతనిశ్చయంతో నిలబడలేడు. ఆయనకి అది సాధ్యం కాదు, బురిపిడి తట్టుకోలేడు అనేటటువంటి పేరు వచ్చేస్తుంది. ఆ పేరు వచ్చిందనుకోండి, స్పష్టతతో కూడిన ఆలోచన లేనివాడు ఎవరుంటాడో అటువంటి వాడి మీద ఆధారపడడానికి మానసికంగా కడుపున పుట్టిన బిడ్డలు కూడా సిద్ధపడరు. కానీ ఎంత చిన్న విషయం అవనివ్వండి, ఎంత పెద్ద విషయం అవనివ్వండి, ముందు ఇది మొదలుపెట్టిన తరువాత నేను వెనకపడిపోకూడదన్న విషయంలో స్పష్టత ఉండాలి. అంతవరకు ఎందుకు? ఒక్క సుప్రభాత పఠనం. ప్రతి శనివారం నేను సూర్యోదయానికి పూర్వం లేచి పూజామందిరం ముందు నిలబడి సుప్రభాతాన్ని పఠనం చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి. అది ముందు మొదలుపెట్టినప్పుడు ప్రతి శనివారం ఇంకా తెల్లవారుజామున లేచిపోయి, వారానికి ఒక్కరోజే కదా, లేచి తలస్నానం చేసేసి ఎంతసేపు పడుతుంది? కౌసల్య సుప్రజారామ దగ్గర నుంచి మంగళహారతి వదిలిపెట్టేసి ఆ మిగిలిన ప్రపత్తి వరకు చదవడం, కాబట్టి చదివేస్తాను అని అత్యంత ఉత్సాహంతో మొదలుపెట్టేయడం బాగానే ఉంటుంది. మొదటి వారం ఇంకా ఎంత హడావిడి అంటే శుక్రవారం మధ్యాహ్నం మొదలవుతుంది హడావిడి, శనివారం చదివేస్తాడు. 2వ వారం శుక్రవారం రాత్రి మొదలవుతుంది. 3వ వారం శనివారం నాడు బెంగతో మొదలవుతుంది. రేపు తెల్లవారు కట్టోట్లు లేవాలి కదా, ఇవాళ తొందరగా పడుకోకపోతే ఎలా, అదో నియమం పెట్టుకున్నాను కదా అంటూ లేస్తాడు. ఒక 6 వారాలు పోయిన తర్వాత శనివారం నాడు సుప్రభాత పఠనానికి లేవవలసి వస్తే బాధపడుతూ ఈ చలికాలాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకోవలసి వచ్చింది. ఏమిటో ఇంత చీకట్లో ఇంత తెల్లవారు లేచి సుప్రభాతం చదువుతానని ఎందుకు పెట్టుకున్నానో ఏమిటో, ఈ నియమం పెట్టుకోకుండా ఉండాల్సింది అని అది వదిలిపెట్టడానికి ఇంకేమైనా మార్గాలు ఉంటాయా అని ఆఖరికి ఎవడో ప్రశాంతంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, ఏమంటే సుప్రభాతం చదువుతాను అనుకున్నాను, ఇప్పుడు చదవలేకపోతున్నాను, మానేయచ్చా? మానేస్తే ఏమైనా అవుతుందా? అదే పని ఇంకా వెంకటేశ్వర స్వామికి. ఇలాంటి వాళ్ళందరినీ లెక్కలో పెట్టుకుని సుప్రభాతం చదువుతాన్నాడు, చదవలేదు, వీడికి ఎలా మనం గిల్లేద్దాం అని అదే పనిగా చూస్తుంటాడు ఆయన. అక్కర్లేనటువంటి క్రౌర్యం ఆయన యందు ఆపాదించి ఆలోచించడం. ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన దానికి కొనసాగింపన్న మాటే ఉండదు. అన్నీ మొదలుపెట్టడం, వదిలిపెట్టేయడం, అది గొప్ప కాదు జీవితంలో. ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు అంటే అందులో ఖచ్చితంగా ఒరిపిడి ఉంటుంది. నువ్వు అనుకున్న ఉంటాయి, అనుకోని ఉంటాయి, కానీ స్థైర్యంతో నిలబడి కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. దానికి మానసికమైనటువంటి ధృతిని పెంచుకోగలగాలి. అది లేనివాడు కార్యక్రమాన్ని నిర్వహించలేడు. ధర్మరాజు గారి యొక్క గొప్పతనం అక్కడ ఉంది. ఇన్నాళ్ళు అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసొచ్చినా అందులో నియమం లేదు కదా, ఈ రాయబారం ఏమిటి, మాటలు ఏమిటి అంటే ఏం చెప్దాం అనుకుంటున్నావు అని ఉద్రేకపడడం. అంత బాగా వింటాడు. అంతా విన్న తర్వాత అంత గొప్పగా జవాబు చెప్తాడు. ఎంత స్పష్టమైన జవాబు చెప్తాడో చూడండి, అందులో ఏ మొహమాటం ఉండదు. తానైనప్పుడు వక్రుండై నీతిపదంబు విడిచెనక్కట పతి, మమ్మైనను చక్కని తెరవున పూని నడువుడనుచు ఇప్పుడు బుద్ధులు చెప్పాను. ధృతరాష్ట్రుడి పలుపున కదా సంజయ రాయబారానికి వచ్చావు. సంజయుడు రాయబారం తీసుకొచ్చి చెప్పినప్పుడు అది ధృతరాష్ట్రుడి హృదయమే కదా. ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడని చెప్తున్నావు? యుద్ధం చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, స్నేహంగా ఉండాలి,
ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఎందుకు ఈ నెత్తిటికూడు, ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు ఈ ఆశలు, ప్రశాంతంగా బతకద్దా అని చెప్పాడు కదా. మాకు చెప్పడానికి పనికొచ్చిన ఈ నీతులు మా పెదనాన్న పాటించడానికి పనికిరాలేదా? తను పాటించడానికి పనికిరానివి మాకు ప్రబోధం చేయడానికి మాత్రం పనికొచ్చాయా? ఇన్ని వందల శ్లోకాలు సంజయుడు చెప్పిన ఈ రాయబారం అంతా ఏమైంది? ధృతరాష్ట్రుని యొక్క హృదయాన్ని సూటిగా ప్రశ్న వేశాడు. అనుష్ఠానము లేనప్పుడు, ఆచరణ లేనప్పుడు, నిలబడలేనప్పుడు, నోటితో ఒకటి చెప్పి వెనక ఒకటి చేసేటప్పుడు ఇటువంటివి చెప్పడానికి వయసు చేత అధికారము పొందినట్టేనా? నువ్వు రావచ్చా? ఇటువంటివి చెప్పచ్చా? చెప్పినవాడు చెప్పవచ్చుగాక, ధర్మము తెలిసిన్నవాడివి అసలు ఇటువంటి మాటలు చెప్పమని ధర్మరాజు దగ్గరికి పంపించడానికి నీకు అధికారం ఉందా అని అడగద్దా? కడిగేశాడు అందుకే సంజయుడు. తిరిగి వెళ్ళిన తరువాత ధృతరాష్ట్రుడిని నిలబెట్టి నిలువున తలంటి పోసేశాడు. ధర్మరాజు దగ్గరికి నువ్వు పంపించే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? అడిలిపోయి నువ్వు మర్నాడు మాట్లాడన్నాడు, ఆ రాత్రికి పంపించేసి. కాబట్టి ఎంత స్పష్టంగా అడిగాడో చూడండి. అని ఎదిరిన్ తమయట్టుల కామడి తలచిన పొసగుగాక మాకు కుడుమిండిదే మీరు వ్రక్కవరుడని చెదురడిచిన మనసు పొందు చక్కంబడునే. ఎప్పుడైనా ఎవరితోనైనా స్నేహాన్ని కొనసాగించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక కష్టం వస్తే ఆ కష్టం మనకొస్తే అని ఆలోచించిన నాడు స్నేహం ముందుకెడుతుంది. అంతేగాని ఆ కష్టం అయింది మనకేం సంబంధం అనుకుంటే అసలు అది స్నేహం ఎందుకు అవుతుంది? అది స్నేహం అవ్వదు. ఇవాళ వాళ్ళకి కష్టం వచ్చింది, రేపు ఆ కష్టం మనకి రావచ్చు. కాబట్టి ఆయనకి ఆ కష్టం వచ్చినప్పుడు మనం నిలబడాలి అని అనుకుంటే అది స్నేహమే అవుతుంది. ఖచ్చితంగా అది జ్ఞాపకంలో ఉండిపోతుంది. ఆ కష్టంలో ఎలా నిలబడ్డారు అన్నది స్నేహం బలపడడానికి కారణమవుతుంది. కానీ అసలు మా కష్టాన్ని తన కష్టంగా ఎప్పుడన్నా భావించాడా మా పెదనాన్న? మేము కష్టాలు పడాలి, మేము అరణ్యవాసం చేయాలి, మేము అజ్ఞాతవాసం చేయాలి, మా భార్యకు ఒలువలు ఉట్చాలి, మేము రాజ్యభ్రష్టులం కావాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి తన కొడుకులు. ఈ ఆలోచనలు ఉన్నవాడు మా క్షేమం గురించి ఆలోచించడానికి ఏముంటుందని మాతో కబురు చేస్తాడు. అటువంటి వాడితో మాట్లాడినప్పుడు ఏ ప్రతిపాదన చేస్తే సంధి కుదురుతుంది, ఏ ప్రతిపాదన చేత స్నేహం కుదురుతుంది? అంటే స్నేహము కుదిరేది కేవల మాటల వలన కాదు. ఇక్కడి నుంచి వచ్చే మాటల్ని కాదు మనిషి నమ్మేది, ఆ సమయమునందు నిజంగా నిలబడి చేసింది ఎవరన్నది దృష్టిలో పెట్టుకుంటాడు. అంతేగాని నోటి మాటలు చెప్పడానికి వచ్చిన వాళ్ళని కాదు లెక్కలోకి తీసుకునేది. నిజంగా ఆ సమయంలో నిలబడ్డ వాళ్ళు ఎవరన్నదే జీవితంలో గుర్తుపెట్టుకుంటాడు. అది మా పెదనాన్నకి చేత కాలేదుగా. పెట్టింది కష్టాలా, ఇప్పుడు నీతులా, నీతో కబుర్లా, వాళ్ళు క్షేమంగా ఉన్నారా, మా పట్ల ప్రేమగా ఉన్నారా, మేము వాళ్ళంటే ఎంత ప్రేమగానో ఉన్నాం. 1,00,000 నోటి మాటల కన్నా చేసిన ఒక్క పని జ్ఞాపకం ఉండిపోతుంది. ఆ పని చెయ్యకుండా నోటితో ఎన్ని కబుర్లు చెప్తే మాత్రం ఎవరు నమ్ముతారు? అలాంటి వాళ్ళని నమ్మరు. అందుకే ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. కుడు మేము తింటాం, కుడుల్లో ఓ పక్క ముక్క మీకు ఇస్తాం అంటే పొద్దుతుందా సంధి? కుడు అంటే మీరు వినుంటారు, ఒక్కొక్కసారి కుడుల్లో మధుర పదార్థం ఉంటుంది, పైనంతా తెల్లటి పెచ్చు ఉంటుంది, ఆ బియ్య పిండితో చేసిన పెచ్చు లాంటిది ఉంటుంది. అందులో ఓ పక్క చిన్న పెచ్చోటి తీసి మీరు తినండి అని ఇచ్చి కుడు అంతా మేము తినేస్తాం. అంటే ఇక మాధుర్యం ఏమందింది వాడికి? ఇంకా వాడికి అందులో ఉన్న సారం మాధుర్యం ఏమందావు. వాడు ఆ పెచ్చు తిని లోపల తీగా ఉన్నది కూడా బాగుంటుంది అనుకుని చప్పరించాలంతే నోరు. మా పెదనాన్న కుడు అంతా తాను తినేసి ఓ పెచ్చు ముక్క మాకిద్దాం అనుకుంటున్నాడా? ఈ ప్రేమ, ఈ కబుర్లు మాకును, రాజ్యమేమో తన కొడుకులకినా? అంటే పెదనాన్నే వెళ్ళేటప్పుడు నమస్కారం చేసి పంపించాడు. కానీ ఇది తన ఒక్కడి విషయం కాదు. తన వెనక తమ్ముళ్ళు ఉన్నారు, భార్య ఉంది, ప్రతిజ్ఞలున్నాయి, బంధువర్గం ఉంది,
పోషణ చేయవలసిన భారం ఉంది. అక్కడ తను వ్యక్తిగతంగా రాజీ పడ్డానికి వీల్లేదు, తను స్పష్టంగా మాట్లాడవలసింది. అందుకే అంత నిర్మోహమాటంగానూ మాట్లాడాడు. తెలివి నటించి మాట్లాడినంత మాత్రాన అవతలవాడు నమ్మేస్తాడా? నిజానికి ఎవరు కష్టపడకూడదని తాపత్రయపడ్డాడో వాడి చేష్టితములు తెలియవా? మీరు అస్సలు కష్టపడకూడదండి, మీరు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి అని ఒక్క 2 రోజులు మా ఊరు రావాలండి అన్నాడు అనుకోండి, నమ్మచ్చా? మీరు మా ఊరు వద్దాం అని ఇంతకుముందు అడిగాం, అక్కర్లేదు మీరు విశ్రాంతి తీసుకోండి వచ్చే ఏడాది చూద్దాం అన్నాడు అనుకోండి, నమ్మచ్చు. అవతల వాడికి నిజంగా ఒంట్లో బాగోలేదు అనుకోండి, ఆ మాట కాదు ప్రమాణం. అంటే నిజంగా నీ కష్టాన్ని అర్థం చేసుకుని ఉంటే అక్కడికి ఎంత వచ్చాడు, సహాయానికి ఎంతవరకు నిలబడ్డాడు? సహాయానికి మాత్రం నిలబడడు, రాడు, మాటలు మాత్రం చెప్తాడు. ఎన్ని కబుర్లో ఒడ్డు నుండి చెప్పమంటే చెప్తాడు, నమ్మచ్చా? కష్టంలో వచ్చి నిలబడి వాడిని నమ్ముతారా? ఉత్తి కబుర్లు చెప్పడానికి తిరిగిన వాడిని నమ్ముతారా? ఎవరిని నమ్ముతారు? ఎలా నమ్ముతాం? ధృతరాష్ట్రుణ్ణి. కాబట్టి నమ్మడానికి కుదరదు. ఆ తెలివి నటించినంత మాత్రం చేత నటనేగా. కాబట్టి సంజయ, ఎందుకు వచ్చావు? ఇంత స్థాయి వాడివే, ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు పట్టుకుని నువ్వు రావచ్చా? కడిగే ఇలా పట్టుకుని ధర్మరాజు గారు. కాబట్టి సంపద దక్కియుండగ అశక్తుల నంజను మమ్ము పిలిచి పూజింపగనంత బేలే పతి చెప్పుడు వారల బుద్ధినాడ మన్నింపడ ఇంక నేలయగు ఈ వడియాసల వచ్చి రిత్తగారింపకమాను అతని చరిత్రము నీకును మాకు వింతయే. తన యొక్క చిట్ట చివరి నిర్ణయాన్ని ప్రకటించాడు. ఒకనాడు మేము గొప్ప సంపదతో ఉండి రాజ్యాధికారంతో ఉండి రాజ్యాల్ని పరిపాలించి రాజసూయ మహాయాగం చేసినప్పుడే మమ్మల్ని ఎలా రాజ్యభ్రష్టుల్ని చెయ్యొచ్చు అని ఆలోచించాడు. అంత సంపదతో ఉన్ననాడే మమ్మల్ని పాడు చెయ్యాలని చూసినవాడు ఇప్పుడు పాడైపోయిన వాడిని బాగు చేయాలని చూస్తాడా? అలా ఉంటుందా లోకంలో ఎక్కడైనా? బాగున్నవాడిని పాడు చేసేద్దాం అనుకున్నవాడు పాడైపోయిన వాడిని బాగు చేద్దామని ఇంక అనుకుంటాడా? ఒక్కనాటికి అనుకోడు. పైగా ఆ ఉద్దేశం ఆయనకి లేదు. అందామంటే ఎందుకురా వాళ్ళ విషయంలో అలా ప్రవర్తిస్తున్నామని చెప్పిన పెద్దల మాటలు ఏమైనా విన్నాడా ఎప్పుడైనా? తన పుర్రికి పుట్టలా ఒకరు చెప్తే వినలా. విదురుడు చెప్పాడు విన్నాడా? భీష్ముడు చెప్పాడు విన్నాడా? అంటే దాని అర్థం ఏమిటి? దుర్యోధనుడిని నిందించడం ఎందుకు? అసలు లోభబుద్ధి తండ్రి దగ్గర ఉంది. ఈయన ఇలా ప్రవర్తించబట్టే వాడు అలా పెచ్చరిల్లిపోయాడు. లేకపోయి ఉంటే దుర్యోధనుడు ఈ పాటికి మాట వినద్దు. ముందు అసలు తన పెద్దల మాట వినుంటే ధృతరాష్ట్రుడి మాట దుర్యోధనుడు వినేవాడు. ఒకవేళ దుర్యోధనుడు వినకపోతే పెద్దల మాట విని దుర్యోధనుడిని మెడబెట్టి గెంటి అవతల బారేస్తే ఇంత దూరం విషయాలు వచ్చుండేవి. ఆనాడు పెద్దల మాట వినలేదు. మమ్మల్ని పాడు చెయ్యకూడదన్న ఊహ తనంత తానుగా పొందలేదు. ఇప్పుడు పాడైపోయి కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఉద్ధరించడానికి మా పెదనాన్న పూనుకుంటాడని మేము ఎలా అనుకోం? నీ మాటలలో ఉద్ధరణకి సంబంధించినది ఏమైనా ఉందా? ఉపకారానికి సంబంధించింది ఏమైనా ఉందా? లేదు కదా. ఇంకా ఏలయ్యవు? ఇంకా దేనికోసం వచ్చినట్టు? ఎందుకు ఈ రాయబారం సంజయ? నీ వడియాసల వచ్చి రిత్తగారింపకమాను. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఏదో రాయబారం అని పేరెట్టుకుని యుద్ధానికి వస్తే నువ్వు గెలుస్తావా, యుద్ధం చేస్తే వాళ్ళు పాడవుతారు కదా, వీళ్ళు పాడవుతారు కదా, వాళ్ళు బాధపడతారు కదా, నువ్వు బాధపడతావు కదా, ఈ మాటలన్నీ నిజానికి మమ్మల్ని ఇంకోసారి బాధ పెట్టడం. కాబట్టి ఎందుకు నీలాంటి పెద్దవాడికి చేయవలసిన పనే అది. కాబట్టి వద్దు. రాయబారం అన్న మిషతో ఇంకా మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చెయ్యకు. అతని చరిత్రము నీకును మాకు వింతయే. గుండెల మీద చెయ్యేసి ఆలోచించు. ధృతరాష్ట్రుడి యొక్క నడవడి ఎటువంటిదో నీకు తెలియదా, మాకు తెలియదా? తెలియదు సంజయుడికి, స్పష్టంగా తెలుసు. మహాభారతాన్ని పరిశీలిస్తే కొన్ని చోట్ల సంజయుడు ఆశ్చర్యపోయాడు ధృతరాష్ట్రుడు వేసిన ప్రశ్నలకి. పాండవులు 5 వస్తే గెలుస్తారా? వాళ్ళ సమర్థత గొప్పదా? వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? మావాడు ఏం చేస్తున్నాడు?
మావాడికి ఉపకారాలు చేస్తారా? అడిగినప్పుడల్లా మండిపోయేది సంజయుడికి. కానీ ఓర్చుకుని జవాబులు చెప్పాడు. కాబట్టి సంజయ, నీకు తెలియదా ధృతరాష్ట్రుడు ఎటువంటి వాడో? మాకు తెలియదా పెదనాన్ని ఎటువంటి వాడో? తెలిసున్న తర్వాత తెలియనట్టు నువ్వు, తెలియనట్టు నేను, గౌరవం ఇచ్చి నువ్వు, గౌరవం ఇచ్చి నేను, నిజానికి గౌరవానికి అర్హుడు కాడని నువ్వు, తెలిసి నేను మాట్లాడుకునే ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? ఇదో కొత్త నటన తప్ప. కాబట్టి ఎందుకయా ఇవన్నీ? అతని చరిత్రము నీకును మాకు వింతయే. కాబట్టి ఈ పైన నటనతో మాట్లాడుకునే మాటలు పొల్లు మాటలు కదా. ఇవి జరగవని నీకు తెలుసు, జరగదని నాకు తెలుసు. కాబట్టి ఎందుకంటావు ఈ మాటలన్నీ మాట్లాడుకోవడం? కానీ సంజయ, ఒక్క మాట చెప్పనా? మునుమమ్ము పొగడి పదపడి అనివారల గెలువ నరిది అరిది అని పొత్తుగా చెప్పిన మాటకు నేనొడబడ. విను సంజయ, పక్షపాతి వృత్తి విడువుమి. సంజయుడు చేసిన దోషాన్ని కూడా ఎత్తి చూపించాడు. మా పెద్దనాన్నగారు నిన్ను పంపించేటప్పుడు రాజ్యమూ ఇవ్వను, యుద్ధమూ జరగకూడదు అని చెప్పి పంపించి ఉంటాడు. కానీ నువ్వెక్కడ పొరపాటు చేశావంటే, మొట్టమొదట వచ్చినప్పుడు మేము చాలా గొప్పవాళ్ళమని పొగిడావు. అలా పొగిడితే వింటాననుకుని ఉంటావు బహుశా, అందుకని పొగిడావు. మునుమమ్ము పొగడి పదపడి అని వారల గెలువ నరిది అని. ఆ తర్వాత ఏమన్నావు? భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉందన్నావు. ద్రోణుడు మీకు పాఠం చెప్పిన గురువు అన్నావు. కర్ణుడు అర్జునుడిని చంపేయగల వీరుడన్నావు. వాళ్ళని మీరు గెలవలేరన్నావు. కాబట్టి యుద్ధంలో మీరు ఓడిపోతారన్నావు. అది నీ పరిధి దాటి మాట్లాడిన మాట. అలా జరగదు కదా. మేం ఓడిపోతామని తీర్పు చెప్పడానికి నువ్వెవరు? నీకు తెలుసా బలాబలాలు? అర్జునుడి యొక్క శక్తి తెలియదా? తెలిసి ఉండి కూడా మమ్మల్ని ముందు పొగిడి తర్వాత మేము ఓడిపోతామన్న మాట ఎందుకు మాట్లాడావు? పొత్తుగా చెప్పిన మాటకు నేనొడబడా. నువ్వు మాట్లాడిన ఆ మాట మాత్రం నాకు అంగీకారయోగ్యము కాదు. దానికి ఏం పెద్ద నోరెట్టుకు అరవలేదు ధర్మరాజు గారు. తాను ఏది అంగీకరించడో అది నేను అంగీకరించను అని చాలా గంభీరంగా స్పష్టంగా చెప్పాడు. మనిషి మాట్లాడేటప్పుడు ఒక్క విషయం కోసం అన్ని విషయాల్ని కలగాపలగం చేయకూడదు. ఏదో ఒక విషయంలో తాను అంగీకరించలేడనుకోండి, తాను ఏ విషయంలో అంగీకరించలేడో చెప్తే చాలు. అంతేగాని ఒక్క విషయం అంగీకరించకూడనిది అవతల వారి యందు ఉంది కాబట్టి ఇక అవతల వారి యందు ఉన్నవి ఏవీ మంచి బుద్ధులు కావని తీర్పు చెప్పకూడదు. అవతల వారి యందు చెడు ఉండి తనకి నచ్చింది ఒకటి ఉందనుకోండి, ఆ సమయానికి ఆ నచ్చింది ఒకటి పట్టుకుని వాళ్ళ యందు అసలు ఏ చెడు గుణం లేదు అని చెప్పకూడదు. తను ఏది అంగీకరించలేడో అది నేను అంగీకరించలేను అని చెప్పడం నిజమైనటువంటి పరిణతి. అది చెప్పేటప్పుడు పెద్ద ఆవేశకావేశాలు అక్కర్లేదు. ఈ విషయంలో నేను అంగీకరించను, ఇది నాకు అంగీకారయోగ్యం కాదు అని చెప్పడం ఆయన యొక్క అవగాహన శక్తికి నిదర్శనం. అలా చెప్పినప్పుడు దాన్ని కూడా అలాగే స్వీకరించాలి కూడా. ఎందుకంటే ఆయనేమీ కువిమర్శకి వెళ్ళలేదు. ఏది అంగీకరించలేడో ఆ అంగీకరించని విషయాన్ని అంగీకరించను అని చెప్పాడు. ఎంత అందంగా చెప్పాడో చూడండి. విను సంజయ, నీకు మా పెదనాన్నగారు చెప్పి పంపించారు కాబట్టి ధృతరాష్ట్రుడి వైపు మాట్లాడాలని మీరు ఓడిపోతారని చెప్పావు. అది పక్షపాతంలోకి ఎడుతుంది ఆ మాట. మా పెదనాన్న చెప్పిన మాటతో అలా కలిపి మమ్మల్ని నిరుత్సాహపరచాలని కొంచెం పరిధి దాటి మాట్లాడటమే. అప్పుడు నువ్వు పక్షపాత బుద్ధితో మాట్లాడటమైంది. ఈ పక్షపాత బుద్ధిని విడిచిపెట్టు, ఇకపైన ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఎంత ధర్మమూర్తి అయినా సంజయుడు ఏది మాట్లాడకూడదో, ఎక్కడ తప్పు మాట్లాడాడో, ఏది తనకి అంగీకారయోగ్యము కాదో, ఏది తనకి ఇబ్బందికరంగా అనిపించిందో ఆ విషయాన్ని అలాగే చెప్పాడంతే. కానీ నిజంగా ధర్మరాజు గారి యొక్క మాట తీరు పరిశీలనం చేస్తే అసలు అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు ఎంత బాగా వ్యక్తం చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. కాబట్టి ఆ మాట చెప్పి నువ్వు ఇంకా బయలుదేరవచ్చు. ఇంతకన్నా నువ్వు చెప్పడానికి, మేము వినడానికి ఏమీ ఉండదు. ఎందుకనంటే నువ్వు చెప్పగలిగిందంతా చెప్పావు.
ధృతరాష్ట్రుడికి మా నమస్కారాలు చెప్పు, భీష్ముడికి చెప్పు, ద్రోణుడికి చెప్పు. ఎప్పుడూ తను ఏ గౌరవాన్ని ప్రకటిస్తాడో ఆ గౌరవాన్ని ప్రకటించాడు. సోదరులు కూడా చెప్పాడు, పంపించేశారు. పంపించేసిన తర్వాత అవతల వైపు నుంచి వచ్చినటువంటి సంజయ రాయబారం పూర్తయిపోయింది. ఇక ఎవరో ఒక పెద్ద దిక్కు యువతల వైపు నుంచి అంతటి మహాపురుషుడు ఒక ఆయన పాండవుల వైపు నుంచి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క చిట్ట చివరి నిర్ణయం ఏమిటి, ఎందుకనంటే సంజయుడి యొక్క రాయబారంలో ధృతరాష్ట్రుడి యొక్క నిర్ణయం ఏమీ చెప్పబడలేదు. అసలు ధృతరాష్ట్రుడు రాజ్యం ఇస్తాడా ఇవ్వడా ఏమీ లేదు. చిట్ట చివరికి ధర్మరాజు గారు సంజయుడు రాయబారానికి వచ్చినప్పుడు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని చెప్పాడు. మీ పెదనాన్నగారు 5 ఊళ్ళు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు అని సంజయుడు అనలేదు. 5 ఊళ్ళు కూడా ఇస్తారు ధృతరాష్ట్రుడు అన్న మాట సంజయుడు సంతోషంగా అంగీకరించి ఈ విషయం నేను ధృతరాష్ట్రుడికి చెప్తానని అనలేదు. అంటే అసలు రాజ్యం ఇస్తాడా ఇవ్వడా అన్న విషయం సంజయ రాయబారంలో లేదు. నేను మీకు ముందే చెప్పానుగా, రాజ్యం ఇవ్వడు, యుద్ధం చేయకూడదు. అందుకేగా కుడువుతో పోల్చి మాట్లాడాడు ధర్మరాజు గారు. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా తెలియాలి, లేకపోతే తొందరపడ్డాడంట. ధర్మరాజు గారు తొందరపడ్డాడు. అసలు ధృతరాష్ట్రుడు ఏ నిర్ణయం చేశాడని, ఏం చెప్పాడని, ఆయన ఎలా చెప్పాడా నేను ఇవ్వనని, ఎందుకంత తొందరపడిపోయి యుద్ధానికి వచ్చేశాడు అంటారు చటుక్కుని. కాబట్టి స్పష్టంగా అభిప్రాయం తెలియాలి. స్పష్టంగా అభిప్రాయం తెలియాలి అంటే తెలుసుకోగలిగిన శక్తి ఉన్నవాడు వెళ్ళి మాట్లాడాలి అక్కడ. ఆ వెళ్ళి మాట్లాడడం అంత తేలికైంది ఏం కాదు. ఎందుకంటే అసలు మాటే విననివాడు. ధర్మరాజు గారు పాటించిన గౌరవం దుర్యోధనుడు ఏం పాటించడు. వచ్చిన మాట రాయబారం చూడడు, బంధించే ప్రయత్నం కూడా చేస్తాడు. కృష్ణ రాయబారంలో శ్రీకృష్ణుడి పట్ల ప్రవర్తించలా. కాబట్టి రాటు పోటు తట్టుకోగలిగిన వాడు అయి ఉండాలి. ధృతరాష్ట్రుడు మెత్తని కత్తి, ఏ నిర్ణయం చెప్పడు, కానీ లోభగుణం వదలడు. కొడుకుని మందలించాడు, మందలించినట్టు కనపడతాడు. ఏదో ఒక నిర్ణయాన్ని సభలో తీసుకుని వచ్చి, ధర్మరాజా ఇక నువ్వు ఇలా చెయ్యడమే, నీకు వేరొక ప్రత్యామ్నాయం లేదు అని తనకి కూడా చెప్పగలిగినటువంటి సమర్థుడు ఒకడు కావాలి. ఎవరిని పంపాలి అన్నది ఆలోచించి మరునాడు తన వారందరినీ కూర్చోపెట్టి ధర్మరాజు గారు ఒక మాట అన్నాడు. సంక్షిప్తంగా మాట్లాడతాడు కొన్ని. మనము జనార్దను పాలికి చని కౌరవ సభకు అతని జనుమని ప్రార్థించిన మేలు, బంధుహిత గురు జనములతో రణముగాక సంప్రీతి యగున్. ఉపప్లావ్యంలో ఉన్నారు కదూ పాండవులు, వీరొక భవంతిలో ఉన్నాడు కృష్ణ భగవానుడు. రాయబారిగా కృష్ణుణ్ణి పంపిస్తే బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు గారు. కానీ రాయబారిగా కృష్ణుణ్ణి పంపిస్తామని అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి కృష్ణుణ్ణి రమ్మనండి అని అనడానికి వీల్లేదు. అది ఆయనకి శ్రీకృష్ణుడి పట్ల ఉన్న గౌరవం. ఎంత గౌరవం, ఎలా ఆలోచన చేస్తాడు, అసలు కృష్ణుడికి ఏ స్థాయి ఇచ్చి గౌరవిస్తాడు ధర్మరాజు గారు అన్నది శ్రీకృష్ణ రాయబారంలో స్పష్టంగా అవగతమవుతుంది ధర్మరాజు మనస్సు. అందుకే మర్యాద అన్న 3 అక్షరాలకి వ్యాఖ్యానం చేశాడు. నిజానికి ఆయనని మనం పిలవడం కాదు, మనము జనార్దను పాలికి జని, మనమే జనార్దనుడి దగ్గరికి వెడదాం. కౌరవ సభకు అతని చనుమని ప్రార్థించిన మేలు. సాధారణంగా రాయబారిగా పంపవలసిన వాడిని ఆజ్ఞాపిస్తారు, నువ్వు వెళ్ళాను. కృష్ణుణ్ణి రాయబారగా పంపించేటప్పుడు మనం ఆజ్ఞాపించడం కాదు, మనమే ఆయన ఉన్న దగ్గరికి వెడదాం, ప్రార్థన చేద్దాం. అయ్యా మీరు మా పనుపున రాయబారిగా వెళ్ళండి అని. అంటే ఇప్పుడు కృష్ణుడి వలన తాను రక్షింపబడాలని కోరుకుంటున్నవాడే కానీ కృష్ణుణ్ణి మనం శాసనం చేయగలమని చెప్పి ధర్మరాజు ఎప్పుడూ అనుకోడు. ధర్మరాజుకి శ్రీకృష్ణుడి పట్ల ఉన్న భక్తి ఈ నిర్ణయంలో ఆవిష్కృతమవుతుంది. కాబట్టి బంధుహిత గురు జనములతో రణముగాక సంప్రీతి యగున్. యుద్ధమే జరగాలి అన్నది నా ఉత్సాహం కాదు. అలా అయితే తాను కరుణుడవుతాడు, అది నా ఉత్సాహం కాదు. మరి అలా యుద్ధం జరగకుండా ఉంటే జరిగే ప్రయోజనం ఏమిటి అంటే బంధువులు పెద్దలు అందరూ కూడా రక్షింపబడతారు. అలా కార్యము ఘటిల్లాలి అంటే దాన్ని సాధించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినవాడు, మన పట్ల అంత ప్రేమ ఉన్నవాడు,
దక్షత కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే. కాబట్టి మనమే ఆయన దగ్గరికి వెళదాం అన్నాడు. అయితే ధర్మరాజు గారి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే చిన్న చిన్న విషయాల్ని కూడా చర్చకి వెళ్ళనివ్వడు. కొన్ని విషయాలు చర్చకి పెడతాడు. ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని అడుగుతాడు, వింటాడు అభిప్రాయాలు. కొన్ని విషయాలు అసలు అలా అడగడం. ఇది ఏం చేద్దాం, ఎవరిని పంపిద్దాం, ఏమిటి, ఆయన్ని ఇక్కడికి పిలుద్దామా మనం పెడదామా అలా అడగడం. ఎందుకంటే ఎవరో లేచి ఎందుకు శ్రీకృష్ణుడిని ఇక్కడికి పిలిస్తే అయిపోతుంది కదా అన్న మాట కూడా తనకు అంగీకార యోగ్యం కాదు. 2, అంత గౌరవప్రదమైన విషయాలు ఇక వేరొకరి యొక్క అభిప్రాయంతో సంబంధం లేదు, వెళ్ళి ఆయనని ప్రార్థించవలసిందే అంతే. దానికి మళ్ళీ ఇంకొకడు మాట్లాడడానికి వీల్లేదు, తన శాసనాన్ని అనువర్తించి వెనకాతలు రావడం అంతే. అంటే ఎక్కడ పెత్తనం ఉంచుకోవాలో అక్కడ పెత్తనం ఉంచుకుంటాడు, ఎక్కడ వినాలో అక్కడ వింటాడు, ఎక్కడ తాను శాసనం చేసి కార్యం జరిగేటట్టు చెయ్యాలో అక్కడ తాను శాసనం చేసి నడిపించగలడు వెనక. అది నాయకుడికి ఉండవలసిన లక్షణం. అందుకే పదండి మీ వెనక నేనున్నాను అంటే కాదు, నమ్మడం కష్టం. పదండి మీ వెనక నేనున్నానంటే ఎలా, రండి నా వెనక మీరు అన్నవాడెవరో వాడు నాయకుడు, వాడు ముందు నడవాలి. ధర్మరాజు గారు ముందు నడుస్తాడు. ఎవరు చేసింది ఈ నిర్ణయం? ధర్మరాజు గారు చేసిందంతే. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేద్దాం. ఇంకొక పేరు కానీ ఇంకొక ప్రస్తావన కానీ ఆయన గౌరవం విషయంలో కానీ ఇక ఎవరి అభిప్రాయంతో సంబంధం లేదు. అంటే ఎక్కడ పెద్దరికాన్ని ఎలా చూపించాలో అక్కడి పెద్దరికాన్ని అలా చూపిస్తాడు. ఆ నిర్ణయాలు అలాగే ఉంటాయి. అది ఆ నిర్ణయం చెయ్యగలగడం, అలా నడిపించగలగడం చాలా గొప్ప. నవ్వే చోట నవ్వాలి, ఆడే చోట ఆడాలి, సరదాగా ఉండే చోట సరదాగా ఉండాలి. గౌరవం విషయంలో అంత కఠినంగా అంటే నా ఉద్దేశం అవతల వారి మనసు బాధపడేటట్టు అని కాదు, తాను నిర్ణయం తీసుకొని అమలు చేయగలిగిన శక్తి కలిగిన వాడయ్యి ఉండాలి. దీన్ని దాంతో కలపడానికి వీల్లేదు. దేని హద్దు దాందే. సముద్రమే కదా, కెరటాలు వచ్చి మన కాళ్ళు కడిగాయి కదా అని లోకువ చేసి సముద్రాన్ని లోపల కడితే సముద్రం ఒప్పుకోదు. ఆడినప్పుడు ఆడు, సంతోషంగా ఉన్నప్పుడు ఉండు. కుటుంబ మర్యాద అన్న విషయం వచ్చేటప్పటికీ కుటుంబ పెద్దగానే నిలబడు అంతే. అది ధర్మరాజు గారిని చూసి నిజంగా నేర్చుకోవాలా నడవడి. కాబట్టి మనమే వెడదాం. మనము జనార్దను పాలికి జని కౌరవ సభకు అతని చనుమని ప్రార్థించిన మేలు బంధుహిత గురు జనములతో రణముగాక సంప్రీతి యగున్. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేత, ఆయన దక్షతతో మాట్లాడేటటువంటి వైనం వలన అందరికీ కూడా క్షేమం కలుగుతుంది. యుద్ధం జరగకుండా ఉంటుంది. అందరూ వెనకాతల వచ్చారు, ఎవరూ మాట్లాడలేదు. అందరితో కలిసి కృష్ణుడు ఉన్నటువంటి భవనానికి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చారు. ఆ కృష్ణుడితో మాట్లాడుతూ కాసేపు భారతం ఏమవుతుంది అని వదిలేయండి. అక్కడికి వెళ్ళాక ధర్మరాజు గారి ముందు ఏం మాట్లాడాలి? నువ్వు మా తరపున రాయబారిగా వెళ్ళాలి, నీకన్నా అర్హుడు, నీకన్నా బాగా మాట్లాడేవాడు ఎవరుంటాడు అని అనొచ్చు. లేదు, కృష్ణుడి పట్ల అపారమైన గౌరవం ఉంటే ఏమని ప్రార్థన చేస్తాడు, ఏవో రకరకాల ఊహలు వస్తాయి మనకి. కానీ ధర్మరాజు గారు మాట్లాడింది చూడండి. ఆపద గడవం బెట్టక ఓపి శుభంబైన దాని నొడగూర్పను మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. ఆ ఒక్క పద్యానికి ఎవరికైనా కళ్ళమ్మటి నీళ్లు రావలసింది, ఎవరూ కాదనడానికి వీల్లేదు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఆపద గడవం బెట్టగా, ఆపద అంటే తెలిసి వచ్చేది కాదు, తెలియకుండా వస్తుంది. లోకంలో ఒక సామెత ఉంది, తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని. బోలెడంత పిన్నిధి ఉంటే అది ఎలా అక్కరకొస్తుందో, తండ్రి ఒక్కడుంటే చాలట కొడుక్కి. అంటే తల్లి విషయంలో నేను తక్కువ చేస్తున్నానని కాదు నా ఉద్దేశ్యం, తండ్రి గొప్పతనాన్ని చెప్తున్నాను. తండ్రి కొడుకు ఎక్కడ ఇబ్బంది పడతాడో అని ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు.
కొడుకు ఇబ్బంది పడతాడేమో, కొడుకు బాధపడతాడేమో. అంత గంభీరమైనటువంటి పురుషుడి కళ్ళ వెంట కూడా నీళ్ళు ఎప్పుడు కారిపోతాయంటేట, పొందవలసిన సుఖాన్ని కొడుకు పొందట్లేదు అన్న భావన కలిగితే మాత్రం దుఃఖాన్ని ఆపుకోలేక వలవలా ఏడ్చేస్తాట పురుషుడు. తండ్రికి కొడుకు పట్ల ఉండేటటువంటి ప్రేమ అంత సహజంగా అలా ఉంటుంది. కొడుకు సుఖపడాలి సుఖపడాలి సుఖపడాలని వెంపర్లాడతాడు. అలా వెంపర్లాడే మా నాన్నగారు పాండురాజు గారు బ్రతికుంటే ఇవాళ మాకు ఈ కష్టాలు ఉండేవా? ఉండేవి కావు. మేం తెచ్చుకున్నాము, మా ప్రారంధం. పెద్ద తండ్రే కుట్ర చేశాడు, జ్ఞాతులే కుట్ర చేశారు. ఇప్పుడు మేము చాలా క్లేశంతో కూడుకున్న స్థితిలో ఉన్నాం కృష్ణ. ఇటువంటి ఆపద గడవం బెట్టగా, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు దాన్ని దాటించడానికి ఓపి శుభంబైన దాని నొడగూర్పను, మాకు ఏది శుభమో మాకు ఏది మంచో అంటే మాకు ఇది నువ్వు చేసి పెట్టని మేము అడగక్కర్లేదు కృష్ణ. మాకు ఏది శుభమో అది నువ్వు చేసి పెడతావు. ఓపి శుభంబైన దాని నొడగూర్పను, మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా. ఈ పుట్టువునకు, ఈ జన్మలో మాకు కష్టం వస్తే మా కష్టం గురించి ఆలోచించి ఆదుకోవడానికి, మాకు ఈ కష్టం రాకుండా చూడడానికి మాకు తండ్రి లేడు, చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఆ పాండురాజు గారు బ్రతికి ఉన్నట్టుంటే మేము దుర్నిరీక్షులం, అసలు ఇలా మా వంక కన్నెత్తి చూడటమే. కానీ చనిపోతూ చనిపోతూ మా నాన్నగారు ఈ పుట్టువకు, మీరు పుట్టినప్పుడు నేను తండ్రిని లేకపోయినా మీకు తండ్రి లేడన్న బెంగలేదు, ఇదిగో ఈయనున్నాడు రా అని నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. అంటే నిజంగా పాండురాజు గారు అలా చూపించాడా? చూపించలేదు. మాకు తండ్రి లేని లోటు నువ్వు తీరుస్తూ వచ్చావు కృష్ణ. నిజానికి కృష్ణుడు ఎప్పుడూ ధర్మరాజు గారికి నమస్కారం చేస్తాడు రథం దిగ్గానే. వయసులో పెద్దవాడు ధర్మరాజు గారు, అందుకని ముందు ధర్మరాజు గారికి నమస్కారం చేస్తూ వచ్చి అర్జునుడిని కౌగిలించుకుంటూ ఉంటాడు. కానీ తండ్రి తర్వాత నువ్వు మాకు తండ్రి లాంటి వాడివని చెప్తున్నాడు. అంటే ధృతరాష్ట్రుడిచ్చే పెద్దరికానికి ధర్మరాజు ఇచ్చే పెద్దరికానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఎవరు ఆ యోగ్యత ఉన్నవాడో వాళ్ళకు ఆ పెద్దరికం ఇచ్చాడు. వాళ్ళు చేసే నిర్ణయాలు తన కుటుంబం విషయంలో వాళ్ళు నిర్ణయం చేస్తే ఇక అది వద్దు అని దాని మీద ఇక తన నిర్ణయం చేయడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ తన కుటుంబం యొక్క క్షేమాన్ని ఆలోచిస్తారు తండ్రిలా. అందుకే మాకు తండ్రి లేడన్న బెంగ లేదు. ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగూర్పను, మాకీ పుట్టువనకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా. కృష్ణుడి మనస్సు ఎంత కరిగిపోయి ఉంటుంది నిజంగా ఆ మాటకి. అది ధర్మరాజు గారు మాట్లాడడం అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. అందులో కాపట్యమేమి ఉండదు. అది ఆ ప్రేమ, ఆ గౌరవాన్ని అలా వ్యక్తం చేస్తాడు. ఇక్కడికి పంపచ్చా ఇక్కడికి పంపకూడదా అని ఉండదు. బిడ్డల కోసం తండ్రి ఎంత క్లేశంతో కూడుకున్న చోటికైనా పెడతాడు. తానటువంటి చోట ఉండడు, తానటువంటి చోట తినడు, తనకి అది ఇష్టమైంది కాదు, అయినా బిడ్డల కోసమని సహించేస్తాడు చిరునవ్వుతో. ఎందుకని అంటే బిడ్డలు సంతోషంగా ఉన్నారు, తాను తన నియమాన్ని కష్టాన్ని మరిచిపోయి కూడా సంతోషంగా గడిపేస్తాడు. కాబట్టి నిజానికి కృష్ణ నిన్ను మేము రాయబారానికి పంపకూడదు, కానీ ఏం చెయ్యం, మాకు తండ్రి లాంటి వాడివి. నువ్వు వినా ఈ ఆపత్కాలంలో మాకు ఎవరు దిక్కులేరు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడి వచ్చి యుద్ధం తప్ప మీకు ఇంకో అవకాశం లేదురా అబ్బాయి అంటావా, యుద్ధం చేస్తాం. ఎందుకంటే నువ్వు రాయబారివి కావు, మాకు తండ్రివి, మా యోగక్షేమములు చెప్పగలిగిన వాడివి కాదు. వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళకి రాజ్యం ఇవ్వండని చెప్పగలిగిన పెద్దరికం కూడా నీకు తప్ప మా వైపు నుంచి ఎవరికీ లేదు. మా తండ్రి లాంటి వాడివి, నీ పెద్దరికాన్ని వాళ్ళు కూడా కాదనకూడదు. కాబట్టి వాళ్ళు వినాలి. నువ్వు ఏది చేస్తే మాకు శుభం అనుకుంటావో అది నువ్వు చెయ్యి. రాయబారిగా పంపడానికి వచ్చినట్ట ఎంత గౌరవంతో, ఎంత భక్తితో. నిజానికి ధర్మరాజు గారు కృష్ణుడితో మాట్లాడుతున్నాడు.
ఆయన తన మనసులో గూడు కట్టుకున్న భక్తిని అభివ్యక్తం చేసినప్పుడు అంత క్లిష్టతర సన్నివేశంలో కృష్ణుణ్ణి రాయబారిగా పంపించేటప్పుడు ప్రార్థన చెయ్యడంలో నిజానికి మొదటి పద్యంలోనే విజయాన్ని సాధించేశాడు. వాళ్ళ హృదయాలన్నీ చెప్పేశాడు. కృష్ణుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశాడు. ఇక నువ్వే నిర్ణయం, నువ్వేది చేస్తావో అదే మేము అవధులు దాలుస్తాం అన్నది చెప్పకుండా చెప్పాడు. సమయమిది మిత్ర కార్యంబు చక్కచేయ నీ కతంబుననేమవినీతుడైన ఆ సుయోధనితోడి పోరాట దక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. మా పెద్దనాన్నగారి హృదయం విన్నావుగా, రాజ్యం ఇవ్వడు, యుద్ధం చేయకూడదు. కానీ కృష్ణ సమయమిది మిత్ర కార్యంబు చక్కచేయ, ఓ కృష్ణ ఇది సరి అయిన సమయం. ఈ సమయంలో నువ్వు వినా మాకు ఉపకారం చేసేవాళ్ళు లేరు. మిత్రుల యొక్క కార్యాన్ని చక్కబెట్టగలిగిన వాడివి నువ్వొక్కడివే. సమయమిది మిత్ర కార్యంబు చక్క చెయ్య. ఎందుకంటున్నాడు ఈ మాట? ఇందాక తండ్రి లాంటి వాడు అన్నాడుగా. అంటే అర్జునుడితో ఎప్పుడు స్నేహభావంతో కూడా ఉంటూ ఉంటాడు. సఖ్యభక్తి, స్నేహంతో కూడుకున్నటువంటి భక్తితో ఉంటూ ఉంటాడు, ఆ ప్రేమతో ఉంటాడు. అందుకే సమయమిది మిత్ర కార్యంబు చక్కచేయ నీ కతంబుననేమవినీతుడైన పరమ అవినీతిపరుడైనటువంటి ఆ దుర్యోధనుడితో ఆ పోరాట దక్కి యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. మాకు రావలసిన రాజ్యభాగం మాకు రావాలి, అంతకన్నా మేమేమి కోరట్లేదు. అది వచ్చేటట్టుగా ఇప్పుడు నువ్వే చెయ్యాలి. ఎందుకంటే అది నిజానికి ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు. నాకు రావలసింది మాకు ఇచ్చేయమని అడుగుతున్నాం, అంతకు తప్ప మేము ఇంకేం అడగట్లేదు. అయినా అది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆ ప్రేమ జ్ఞాపకం చెయ్యవలసిన వాడివి నువ్వే, ధృతరాష్ట్రుడి మనస్సు కరిగేటట్టుగా చెయ్యవలసిన వాడివి నువ్వే, మేము ఆయన కొడుకులమే అని గుర్తొచ్చేటట్టు చెయ్యవలసిన వాడివి నువ్వే. మా రాజ్యభాగం మాకొచ్చి దుర్యోధనుడు యుద్ధం చెయ్యాలని మనసులో ఉవ్విళ్ళూరుతున్న ఉత్సాహాన్ని ఆపి నిష్కారణంగా ఎవరూ మరణించవలసిన అగత్యం జరగకుండా చెయ్యవలసిన వాడివి నువ్వే. అంటే నిజానికి అప్పుడు కూడా ధర్మరాజు గారు బంధుమరణాన్ని కానీ యుద్ధాన్ని కానీ కోరుకున్నవాడు కాడు. ఎందుకని అంటే ఒక విషయం ధర్మరాజు గారికి స్పష్టంగా తెలుసు, అమాయకుడు కాడు. భీష్ముణ్ణి చంపడం కోసమే ఉన్నవాడు శిఖండి, ద్రోణుణ్ణి చంపడం కోసమే ఉన్నవాడు దృష్టద్యుమ్నుడు. ఇద్దరూ తన పక్షంలో ఉన్నారు. శిఖండి తన పక్షంలోనే ఉన్నాడు. ఎందుకనంటే ఇంకొక వైపుకి వెళ్ళడానికి వీల్లేదు, ద్రుపదుని యొక్క కుమారుడు కాబట్టి తన పక్షం. దృష్టద్యుమ్నుడు ద్రుపదుని యొక్క కుమారుడు, తన పక్షం. ద్రుపద మహారాజు గారు స్వయంగా వాళ్ళకి మామగారు కాబట్టి భీష్మద్రోణులు ఇద్దరూ పడిపోవడం సర్వఖాయం. యజ్ఞంలోంచి వచ్చిన వాళ్ళు. దృష్టద్యుమ్నుడు యజ్ఞం చేసినప్పుడు ద్రౌపదీదేవితో కలిసి ఆవిర్భవించాడు కాబట్టి పరమసత్యం, అది దేవతలు ఇచ్చిన వరం. శిఖండికి పరమశివుడిచ్చిన వరం భీష్ముడు పడడానికి నిమిత్తమవుతాడు. కాబట్టి భీష్మద్రోణులు ఇద్దరినీ పడగొట్టగలిగిన వాళ్ళు తన పక్షంలోనే ఉన్నారు. కర్ణుడు అసలు ఊసులోకి రాడన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే కవచకుండలాలు లేవు. అన్నిటినీ మించి దేవతల యొక్క అనుగ్రహంతో దివ్యాస్త్ర సంపద అంతా అర్జునుడి దగ్గర ఉంది. అన్నిటికన్నా గొప్ప కృష్ణుడు తమ పక్షానున్నాడు. నిజానికి ఇంత బతిమాలవలసిన అవసరం ధర్మరాజు గారికి లేదు. ఇన్ని తెలిసి కూడా బ్రతిమాలుతున్నాడంటే యథార్థానికి హింస జరగకూడదు, తన వాళ్ళన్న వాళ్ళు చనిపోకూడదని ఆలోచించిన వాడు ఎవరైనా ఉంటే ధర్మరాజు గారు ఒక్కడే. నా వాళ్ళన్న ప్రేమ చంపుకోలేకపోయినవాడు ఆయన. వాళ్ళు నా వాళ్ళు కాదు, యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరు చచ్చిపోయినా రాజ్యం ఒకటి నాకుంటే చాలని కోరుకున్నవాడు దుర్యోధనుడు. అది ఆయన ప్రేమకి నిదర్శనం. అందుకే అనుభవింతుము మా అంశమగు ధరిత్రి అని. కృష్ణ, నువ్వు తప్పకుండా మాకు ఈ కార్యాన్ని చక్క చేసి పెట్టాలి. నువ్వు రాయబారానికి వెళ్ళు. సంజయుడు వచ్చినప్పుడు నేను సంజయుడికి ఏమని జవాబు చెప్పాను నువ్వు విన్నావు కదా. ఇప్పుడు నేను నీతో కబురు చెయ్యడం కాదు, మాకు రాజ్య భాగాన్ని ఇమ్మని కూడా నేను సంజయుడితో చెప్పలేదు. నేనేమన్నానంటే, ఇచ్చటి బంధులు
నీవును అచ్చరువడి వినుచునుండా 5 ఊళ్ళును మాకిచ్చిన చాలునంటిని బుచ్చముగా దింతబట్టు పూర్ణమసుమ్మి. సభలో నువ్వున్నావు, బంధువులందరూ ఉన్నారు. అందరూ ఉండి నేను చెప్పిన మాట విని, నేను చేసిన ప్రతిపాదన విని పరమాశ్చర్యంతో నోళ్లు తెరుచుకుని ఉండిపోయారు. ఎందుకని అంటే 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, అర్జునుడు ఇంత తపస్సు, ఇంత దివ్యాస్త్ర సంపద, భీముడి ప్రతిజ్ఞలు, ద్రౌపదీదేవి క్లేశం, అవమానం, ఇన్ని ఉన్నాయని తెలిసుండి కూడా నేను సంజయుడితో ఒక మాట చెప్పా. ఏం చెప్పానంటే 5 ఊళ్ళును మాకిచ్చినను చాలునంటిని, 5 ఊళ్ళు ఇస్తే చాలు అన్నా. నువ్వు ఆశ్చర్యపోయావు. 5 ఊళ్ళు ఇస్తే చాలా అని. అది నేను సంజయుడితో అన్నాను. ఇప్పుడు మాట మారుస్తాను, నిన్ను వెడితే అర్ధరాజ్యమే అడుగుతాను అనుకుంటున్నావేమో. కాదు, బొచ్చముగా దింతబట్టు పూర్ణమసుమ్మి, ఇప్పటికీ నా మాట అంతే. 5 ఊళ్ళు ఇచ్చినా హింస జరగకుండా అందరూ క్షేమంగా ఉండి నేను తృప్తిగా వాటితో ఉండిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. 5 ఊళ్ళు నాకు చాలు. ఇంకా ఇంతకన్నా ఆయన ఎంత కిందకి రాగలడండి? ఎక్కడ సాధ్యం అవుతుంది? అలాగే ఆ దుర్యోధనుడు అంతమాత్రమును చేయించాలడో కాని పెంపేదం క్రూరత కొర్వరాదు సిరి నాకేలందునే గ్రాసవాసో దైన్యంబులు వచ్చునా జరయునీ చుట్టాలకున్ కవునన్ మోదంబందుటకల్కు కౌరవులు నేమం పొంది శ్రీనొందినన్. కానీ నిజంగా తిక్కన గారి రచన వైభవం ఎక్కడుందంటే, మాట్లాడుతున్నప్పుడు మాట తీరు ఎలా ఉంటుందో ఆ పద్యాలు కూడా అలాగే పడ్డాయి ఆయనకి. ఎంత తాదాత్మ్యతతో, ఎంత పరకాయ ప్రవేశం చేసి రచన చేశారో మహానుభావుడు. ఆ దుర్యోధనుడు అంతమాత్రయును చేయించాలడో కానీ, ఏమి ఆ దుర్యోధనుడు 5 ఊళ్ళు కూడా ఇవ్వలేడా? అది కూడా సాధ్యం కాదా? అంటే ఇంకా యుద్ధమే చెయ్యాలని పట్టు కూర్చున్నాడా? అంటే అతనికి నిజానికి రాజ్యము ఇది కాదు, అతనికి యుద్ధం చేయడం కోరిక. అది నా మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు యుద్ధానికి రాకని. పింపేదం క్రూరత కొర్వరాదు, 5 ఊళ్ళు కూడా ఇవ్వను, మీరు అలాగే పడుండండి అంటే అది క్రౌర్యం కదా, అర్థం లేని ప్రతిపాదన కదా. అంత మాట అని మేము ఏమీ ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి, అలా ఉండండి అంటే మనం ఏం చేస్తాంలే, ఇంకా ఏమి ఇవ్వనంటున్నారు అని ఊరుకోనా? అది సాధ్యమా? సిరి నాకేలందునే, నీకెందుకా అసలు 5 ఊళ్ళు మాత్రం? అర్ధరాజ్యమే వదులుకున్నవాడివి 5 ఊళ్ళు మాత్రం ఎందుకు అడుగుతున్నావు అంటావేమో కృష్ణ, అంటారేమో ఎవరైనా. గ్రాసవాసో దైన్యంబులు వచ్చునా జరయు ఈ చుట్టాలకు, మరి నా బంధువులు ఉన్నారు కదా, నా సోదరులు ఉన్నారు, వాళ్ళ భార్యలున్నారు, పిల్లలున్నారు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తినడానికి, వాళ్ళు ఉండడానికి నేను కావలసినటువంటిది ఏర్పాటు చెయ్యాలిగా ఇంటి పెద్దగా. 5 ఊళ్ళు లేకపోతే నేను ఎలా వాళ్ళ యొక్క పోషణ చూడగలుగుతాను? కావునన్ మోదంబందుటకల్కు కౌరవులు నేమం పొంది శ్రీనొందినన్. నిజంగా వాళ్ళు ప్రేమతో ఈ 5 ఊళ్ళు ఇస్తే వాళ్ళు మేము కలిసి ఉంటాంగా, సంతోషంగా ఉంటాంగా. అది కూడా ఇవ్వకపోతే యుద్ధమే కావాలని కోరడం తప్ప నిజానికి అంది పొసగే మాటలా సంజయుడు వచ్చి చెప్పినవి. ఆ 5 ఊళ్ళ విషయంలో కూడా వాళ్ళు అంగీకరించలేదుగా. అక్కట లాతులైన పగరైనను చంపన కొర్రనేలా యొండొక్క తెరంగులేదే అది ఒప్పదే బంధు సుహృజ్జనంబులా దిక్కుననున్నవారు గణుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషమందుటను ఈ దురవస్థల కొరవవచ్చునే. బాధతో మాట్లాడుతున్న వాడి మాట తీరెలా ఉంటుందో పద్యం అలాగే పడింది తిక్కనగారికి. అక్కట అయ్యయ్యో లాతులైన పగరైనను చంపన కొరనేలా, వాళ్ళు ఎంత కిట్టని వాళ్ళైతే మాత్రం, ఎంత శత్రువులైతే మాత్రం చంపేద్దామని కోరుకోవడం ఎందుకయా? అసలు అలా కోరచ్చా? మనకి కిట్టదనుకోండి, పోన్లేని వాళ్ళకే మనకు పడదు అని వదిలేస్తే అయిపోతుంది. అంతేగాని చంపేద్దాం అన్న ఆలోచన ఎందుకు? యొండొక్క తెరంగులేదే, ఇంకో మార్గం ఉండదా అసలు? అది ఒప్పదే, ఆ మార్గంలో వెళ్ళకూడదా? బంధు సుహృజ్జనంబులా దిక్కుననున్నవారు,
యుద్ధానికి వెళ్ళిపోతే చటుక్కుని ఇంకింతకన్నా మార్గం లేదు, మరి వాళ్ళు ఏమి ఇవ్వనప్పుడు ఏం చేస్తాం అని యుద్ధానికి వెళ్ళిపోతే అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బంధువులు, సుహృత్యనంబులు, నిజంగా మా మీరు కోరిన వాళ్ళు, మమ్మల్ని ఎత్తుకున్న వాళ్ళు, పెంచిన వాళ్ళు, పాఠాలు నేర్పిన వాళ్ళు, మనవడా అని అక్కున చేర్చుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. మరి వాళ్ళు వీళ్ళు అనకుండా